నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. అలా మనందరి కళ్ళు ఉంటుందో ప్రస్తుతానికి యాజ్ ఇట్ ఈస్ లోకేష్ కనగరాజు గారి మీద కూడా అందరూ మొత్తం ఇండియన్ ప్రపంచ సినిమా వ్యూవర్స్ అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఈజ్ ఆల్సో ప్యారల్లీ బాక్స్ ఆఫీస్ని దద్దరిస్తూ వస్తున్నాడు ఒకవైపు. ప్రతి ఫిలిం ఫ్రమ్ హిస్ పర్టికులర్ లాంగ్వేజ్ అండ్ ఈవెన్ ప్యాన్. దీనికి వచ్చేసరికి ఇట్స్ యాజ్ శివ యాంకరింగ్ చేస్తూ చెప్పినట్టు మొన్న దీంట్లో ఆడియో లాంచ్లో పాన్ ఇండియా కనిపిస్తోంది అన్నాడు. ముందు రోజు చూస్తే స్టార్ట్స్ ఫ్రమ్ రజనీ సార్, పక్కనే నాగార్జున కింగ్, దాని పక్కన శోభియన్ గారు కేరళ నుంచి, దాని పక్కన మా ఉపేంద్ర కర్ణాటక నుంచి, ఆ పక్కన మన అమీర్ ఖాన్ ఫ్రమ్ బాలీవుడ్. ఇలాగూ ఇఫ్ యు సీ ఇట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్. రైట్, వాట్ ఈ సెడ్ వాస్ రైట్. పాన్ ఇండియన్ ఫిల్మ్ అంటే పాన్ ఇండియా కనిపిస్తుంది అన్నాడు. అలాగూ ఇవాళ ఎక్కడికో వేరే అంటే నేనేంటానంటే 28 స్టేట్స్ అంతేగా. మన అంతసేపు ముంబై, మనం నార్త్ నుంచి ముంబై ఒకటి లెక్కేసుకుంటూ ఉంటాం. కానీ ఆ బాలీవుడ్ యాక్టర్ వచ్చేసరికి నాకు తెలుసు 10 నుంచి 13 స్టేట్లు ఓపెన్ అయ్యి ఉంటుంది. బికాస్ ఆఫ్ ఆ లోకల్ ఫీల్, ఆ లోకల్ యాక్టర్. కరెక్టేనా? కరెక్టే. ఇప్పుడు మన తెలుగు ఉన్న ప్రపంచంలో ఉండే తెలుగు ఎన్ని చోట్ల వెళ్తుందో మన సినిమా, తమిళ వెళ్తుందో, హిందీ ఉంటే ఇంకా చాలా చోట్లకి వెళ్తుందిగా. సో కంట్రీస్ పెరుగుతాయి. కంట్రీస్లో ఆల్రెడీ తెలుగు అయితే ఒక థియేటర్ అయితే, హిందీ అయితే 4 థియేటర్లు రిలీజ్ అవుతాయి ఆ కంట్రీలో. సో ఇలాగూ ఇట్స్ గెటింగ్ ఎక్స్పాండ్. దానికి బేస్ ఎంత స్ట్రాంగ్గా పడాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, అంత ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఆ బేసే లోకేష్ కనగరాజు. ఓకే. ఎందుకంటే ఇంతమంది పెట్టుకోవడం వేరు, ఇంతమందిని వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా చెప్పడం వేరు కదా. వాళ్ళ స్టేట్లో వాళ్ళ ఆర్టిస్టులు ఉన్నప్పుడు వాళ్ళ అక్కడ కూడా కన్విన్స్ అయ్యేది చాలా కష్టం. మా కంపారిజన్లు అన్నీ వస్తూ ఉంటాయి. జనరల్గా జరుగుతాయి ఇవి. అక్కడ హీరో, ఇక్కడ హీరో, లేకపోతే అక్కడ ఇంకో చేసినప్పుడు ఇలాంటివి వస్తాయి. ఇక్కడ చూస్తే అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు పెద్ద రేంజ్ హీరోలే. ఉపేంద్ర గారు పెద్ద హీరో అక్కడ. శోభిన్ ఆల్సో బిగ్ ఆయన వేషాలు, ఆయన హీరో, ఆయన వచ్చేసిన ఆఫ్టర్ బాయ్స్. తర్వాత నాగార్జున గారు అయితే, అన్నయ్య అయితే సూపర్ హిట్లు ఇస్తూనే ఉంటారు మనకి రెగ్యులర్గా. ఒక ప్లస్ ఆయనకి సంబంధం లేని ఒక యాక్టర్ చేశారు టోటల్గా. సో చూస్తారు మీరు, ఎలాగో ఆల్రెడీ చూపించడం మొదలెట్టారు వాళ్ళు టీజర్లు, ట్రైలర్లో. నెక్స్ట్ మీరు సినిమాలు చూస్తారు 2.5 గంటల సేపులో. అంటే ఏంటంటే మీ దగ్గర నుంచి అసలు మీరు చేసినది, మీరు ఎలా అంటే విలన్ సైడా లేకపోతే చెప్పకుండా నేను చెప్తున్నాను కదా, చెప్పకూడదని. నేను ఆ పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇది చెప్పేస్తా, చెప్పకూడదని ఇన్ని చెప్తున్నాను పాయింట్లు. కూలీ గురించే చెప్తున్నాను, ఎక్కడి బాగా దాటలేదు నేను. కూలీ గురించి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అని చెప్తున్నాను. అలాంటిది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ లోకేష్ అండి. అలాగే ఇంకా రజనీకాంత్ ఆయన అంతే. ఎందుకంటే నేను ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చెప్పాలి ఆయన గురించి చెప్పడం మొదలు పెడితే. ఇలాగా అరగంట, 30 గంట కాదు, వెబ్ సిరీస్ లాగా నాది. మీరు ఇంటర్వ్యూ రోజు పొద్దునే వచ్చి తీసుకుంటుంటే ఆయన గురించి చెప్పుకుంటూనే వెళ్ళచ్చు. అంత ఎక్స్పీరియన్స్. నాట్ ఓన్లీ మేము ఒక టీమ్గా ఉండేవాళ్ళం. వీ గెయిన్డ్ జస్ట్ సీయింగ్ హిమ్. ఏమీ లేదు, ఆయన పిలిచి మాకు అడ్వైసులు చేయలేదు, మాకు పిలిచి ఆయన ఏమీ నేర్పించలేదు, ఏమీ లేదు. ఆయన వచ్చాను, ఆయన వర్క్ చేసి ఆయన వెళ్ళాడు. దాంట్లోనే నేను యాజ్ అన్ యాక్టర్ ఒక 100 పాయింట్లు నేర్చుకున్నా. యాక్టర్గా మాత్రమే ఇలా నేను చేసిన తక్కువ వర్క్లు, ఆయనతో ఉండే స్క్రీన్ ప్లేస్ తక్కువే. అలాంటిది ఆయన దగ్గర ఉన్నంత వరకు ఏదో నేర్పిస్తూనే ఉన్నాడు వితౌట్ టెలింగ్ అస్. నేర్చుకోండి అని చెప్పకుండా ఆయన చేస్తుల్లోనే మాకు నేర్పించాడు. అర్థమైపోతుంది. నాకైతే నేర్పించింది, నాకైతే అర్థమైంది చాలా. ఒక యాక్టర్ ఎలా బిహేవ్, ఎలా ఉండాలి, అసలు ఏంటి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అలాగూ వీళ్ళంత కాంబినేషన్ చేశారంటే ఎవరెంతసేపు ఉన్నాం, ఎవరేం ఉన్నాం కాదు, ఉండడమే గ్రేటు. బయట నుంచి ఎంతమంది లోపల ఉండాలని ట్రై చేస్తున్నారు, అలాంటివి లోపల నుండి బయట వాళ్ళు చూస్తున్నాం కాబట్టి అమ్మా. ఎందుకంటే క్రికెట్లో కూడా ఉంది అది. 14లో ఉండడం గ్రేట్ కాదు, ప్లేయింగ్ 11లో ఉండడం గ్రేట్ అంటేనే. టీంలో ఉంటే గ్రేట్ కాదు, ప్లేయింగ్ 11లో ఉంటేనే గ్రేట్. ఎందుకంటే అప్పుడే యూ విల్ గెట్ ఎ ఛాన్స్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అయితే మీరు ప్లేయింగ్ 11లో ఉన్నారనమాట కూలీలో. ప్లేయింగ్ 11లో ఉన్నాం కదా, లేకపోతే మనకు ఫోటో కూడా రాకుండా ఉంటుంది కదా. సో సినిమాలో ఉన్నాను కన్ఫర్మ్, డౌట్ లేదు దాంట్లో.
లక్కీగా ట్రైలర్లో అక్కడక్కడ 2 చోట్ల కనిపించాము కాబట్టి డౌట్ లేదు. కాకపోతే నేను చూసాను. నాకు ఆల్మోస్ట్ డబ్బింగ్ కూడా చెప్పాను. ప్లస్ నాకు లొకేషన్‌లో ఎందుకంటే ఒకే లొకేషన్‌లో చాలా వరకు జరుగుతుంటుంది. మా 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 బ్యాక్ డ్రాప్ అంతా. అందులో నేను లేకపోయినా స్పాట్‌లో ఉండేవాళ్ళం ఎక్కువ. ఎందుకంటే మార్నింగ్ ఓ సీన్, మధ్యాహ్నం ఈవినింగ్ ఓ సీన్ అంటే మధ్యలో ఓ సీన్ చేస్తుంటారు. యాహ్! మధ్యలో వెళ్తుంటాం, వస్తుంటాం. కాబట్టి మనకు కొంచెం తంతులు తెలుసు. రామాయణంలో హ్మ్. ఉడత మర్చిపోతారా ఎవరైనా? అలాగూ కూలీలో ఒక క్లోజ్ పడిన ఆర్టిస్ట్ కూడా గుర్తుంటాడు. ఓకే. అది మాత్రం నేను కన్ఫర్మ్ చెప్పగలను. స్క్రిప్ట్ కూడా అలాంటిది. హుహు. ఆ క్లోజ్ వాడికి పడింది అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక క్లోజే ఉంటుంది సినిమాలో. హ్మ్. కానీ ఆ క్లోజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అలా లాక్ చేసి ఉంటారు స్క్రిప్ట్ వైజ్ లోకేష్ కనగరాజు గారు. టెరిఫిక్ ఆ విషయంలో మాత్రం. ఓకే. అలాగూ 2½ అవర్స్ అటెన్షన్‌లో కూర్చోబెట్టే సినిమా. సార్ మీ బ్రదర్స్ అందరిది కూడా వాయిస్ మాత్రం దట్ వాస్ ఎక్స్‌ట్రీమ్ ఎపిక్. ఇంకా ఇట్లాంటి పేర్లు చెప్పుకుంటూ పోతే పెద్దగా డిక్షనరీలో ఉన్న పేర్లన్నీ తయారు అంటే పెట్టచ్చేమో అన్నట్టుంటది. సార్ ఈ డబ్బింగ్స్ అన్నీ చెప్తూ ఉంటారు కదా! రీసెంట్‌గా మీరు 'ముఫాసా'కి చెప్పిన డబ్బింగ్ ఆ వీడియో కూడా చాలా అనిపించింది సార్. అదేంటంటే గూస్ బంప్స్ అంటారు చూసారా? అదొచ్చేటప్పుడు, చెప్పేటప్పుడు ఆ డిఫరెన్స్ అనేది కూడా మీరు చెప్తూ చెప్పారు చూసారా? ఇట్స్ నైస్ సార్. మీరు ఆ డిఫికల్టీ ఏమైనా ఫేస్ చేసారా? యానిమేషన్‌కి చెప్పేటప్పుడు అండ్ దీనికి నార్మల్ మూవీస్‌కి చెప్పేటప్పుడు? ఒక క్యారెక్టర్ చెప్పడం చాలా ఈజీ అండి. హ్మ్. క్యారెక్టర్ చెప్పడం చాలా ఈజీ. నేనేంటంటే ఇప్పుడు యానిమల్స్ ఇప్పుడు నేను జనరల్ లయన్‌కి చెప్పుంటాను. హ్మ్. వైట్ లయన్‌కి. ఆహ్, 'కిరోస్.' కిరోస్‌కి. ఇప్పుడు మనిషి అనుకోండి, హ్మ్. యూ కెన్ మ్యాచ్ బికాజ్ ఇట్స్ హ్యూమన్ వాయిస్. యాహ్! వర్డ్స్, వాయిస్ అన్నది హ్యూమన్‌దే కదా! అది ఫన్నీగా ఉండకూడదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. హ్మ్. లైక్ ఏంటి పిల్లలు ఆడుకుంటుంటారు. యాహ్! డైలాగులు చెప్పుకుంటూ. అలా ఉండకూడదు. హ్మ్. నిజంగా నువ్వు లయన్ మాట్లాడితే ఇలా మాట్లాడుతున్నా. లయన్‌లా మాట్లాడాలి. హ్మ్. లయన్ గర్జిస్తున్నాడు. ఇక్కడ కనిపించేదంతా నాదే. దట్స్ ది వే. ఇక్కడ కనిపించేదంతా నాదే. నేను అలా చెప్పలా మీరు ఇంటర్వ్యూ కూడా అదే సారీ దాంట్లో జస్ట్ కూడా స్మాల్ బైట్ దానిలో కూడా బయటలో కూడా అదే చెప్పుంటాను. హ్మ్. లయన్‌లా చెప్పాలి. ఇట్స్ రెగ్యులర్‌గా చెప్తే ఎక్కదు. హ్మ్. ఉంటుంది. ఇప్పుడు ఈ యానిమేషన్ ఫిల్మ్స్ ఉంటాయి. అవి కూడా ఈజీ చెప్పాను. హ్మ్. యానిమేటెడ్ వీళ్ళు లైవ్. హ్మ్. ఇప్పుడు సీజీలో లైవ్ లైన్ చేశారు వీళ్ళు. ఓకే. వీళ్ళేదో కార్టూన్ లైన్ చేయలేదు కదా! కార్టూన్ లైన్ చేస్తే మనం మామూలు రెగ్యులర్ ఎలా చెప్పినా ఎక్కేస్తుంది. హ్మ్. లైన్ మన టీవీలో వస్తుంటాయి చిన్న యాహ్! పిల్లలు. మే నేషనల్ జియోగ్రఫిక్‌లోన మే అతావు ఇటే వస్తుంటాయి. అలా చెప్పేయచ్చు. హ్మ్.